హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయవాడ లేఅవుట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయవాడ బందర్ రోడ్లోని సన్సిరీ ప్రాజెక్ట్స్ వారి 22 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇప్పుడు అందులో ఉన్నాం మనము. ఇది ఏపీసీఆర్డీఏ వారి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేప్పటికి విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పెనమలూరు రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 2 ఫేజుల్లో కూడా ఇప్పటివరకు ఇచ్చిన ప్లాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు రిజిస్ట్రేషన్లు అయిపోయి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి సన్సిరీ వారు అందిస్తున్న ఎమ్యూనిటీస్ విషయాలకు వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, అలాగే దీనికి సంబంధించిన ఎవెన్యూ ప్లాంటేషన్, 2 lakh లీటర్ కెపాసిటీ సంబంధించిన హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా సన్సిరీ వారు అందిస్తున్నారండి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అతి దగ్గరలో ఎల్విపిఐ ఐ హాస్పిటల్, అలాగే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్, పౌరంకి సెంటర్కి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, రానున్న విజయవాడ ఈస్ట్ బైపాస్కి కేవలం 2 కిలోమీటర్ అతి దగ్గరలో ఉన్న ఈ సన్సిరీ ప్రాజెక్ట్ వారు వెంచర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్టులోని మెయిన్ రోడ్ వచ్చేప్పటికి 60 feet రోడ్ అండి ఇది. అదేవిధంగా దీనికి ఇంటర్నల్గా 40 feet రోడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాట్కి ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్లాట్ తీసుకున్నారో వాళ్ళకి నేమ్ బోర్డింగ్ విత్ ఎల్పీ నెంబర్తో కూడా సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు అందిస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ నుంచి చూసినట్లయితే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 10 కిలోమీటర్ దగ్గరలో ఉందండి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు సంబంధించి 2 కాంపౌండ్ వాల్ ఇస్తున్నారు. దీనికి 7 feet కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ పార్క్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ ప్రకారం చూసినట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి చాలా బాగుంటుందండి. అదే మీరు వీడియోలో చూసినట్లే డెవలప్మెంట్ అంతా ఫినిష్ చేశారండి ప్రాజెక్ట్స్ సన్సిరీ వారు. ఇంకా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా వస్తుందండి. భవిష్యత్ తరాలకి రానున్న రోజుల్లో చాలా అద్భుతంగా డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం కొద్ది ప్లాట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయండి. మరిన్ని వివరాలకు సంబంధించిన ఏమైనా ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నా నంబర్కి కాల్ చేయగలరు.